జిల్లాలో టోటల్ డొమెస్టిక్ కన్స్యూమర్ అంటే ఇళ్లకు సంబంధించినటువంటి కరెంటుకు సంబంధించిన కనెక్షన్ ఎందుకు చెప్తా ఉన్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వం ఒక మాట చెప్పింది, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. నేను చాలా స్పష్టంగా చెప్పాను, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. అసలు మీరు పట్టుకొని ముట్టుకొని చూడండి, కాంగ్రెస్ గాని కరెంటుని గాని రెండిట్లో దేన్ని పట్టుకున్నా దేన్ని ముట్టుకున్నా ఏమవుతుందో మీకే తెలుస్తుంది. కాంగ్రెస్ వస్తేనే కరెంటు పుష్కలంగా ఉంటుందని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అలా చెప్పడమే కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆనాడు ఉచిత కరెంటు ఏ పేటెంట్ రైట్ అయితే ఆనాటి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా రైతులకు కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసి మొదలు పెట్టారో ఆ రైతుల సంక్షేమం కోసం ఈనాడు కూడా క్వాలిటీ పవర్ ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. అదొక్కటే కాదు, కేవలం రైతులకు పంప్ సెట్ల ద్వారా వచ్చేటువంటి కరెంటే కాకుండా పేదలకు కూడా 200 యూనిట్ లోపల ఉచిత కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బహుశా గతంలో ఎప్పుడూ తీసుకోలేనటువంటి నిర్ణయం ఈరోజు నిర్ణయం తీసుకొని 200 యూనిట్ల వరకు ఉచితంగా పవర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం అందిస్తా ఉన్నాం. దాదాపు 53 లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఈ కరెంట్ అందిస్తా ఉన్నాం. ఈ వికారాబాద్ జిల్లాలో 2,48,777 ఇళ్లకు సంబంధించిన కరెంటు కనెక్షన్స్ ఉంటే ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఈరోజు 1,40,193 ఇళ్లకి ఉచితంగా 200 యూనిట్ కరెంటు ఈ జిల్లాలో ఇస్తా ఉంది. 1,40,193 కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో కరెంటు బిల్లు కట్టకుండా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వాడుకుంటున్నారంటే ఇది 56% ప్రజలు ఈరోజు ఉచితంగా కరెంటు పొందుతా ఉన్నారు. ఈ జిల్లా వికారాబాద్ జిల్లా మొత్తం ఈ పరిస్థితి ఉంటే పరిగి శాసనసభ నియోజకవర్గానికి వస్తే 70,377 కనెక్షన్స్ ఉంటే 44,565 మందికి గృహజ్యోతి ఉచిత కరెంటు కేవలం పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఇస్తా ఉన్నాం. అంటే 63% కుటుంబాలు ఈరోజు పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఉచితంగా కరెంటు పొందుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 12.35 కోట్ల రూపాయలు కేవలం పరిగి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ సంబంధించి విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది. అట్లాగే వికారాబాద్ జిల్లాకి ఈ 200 యూనిట్లు వాడుకున్నటువంటి ప్రజలందరి కోసం మీ అందరి తరఫున మీరు కట్టాల్సిన బిల్లుని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి 42 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదల కోసం విద్యుత్ శాఖకి బిల్లు చెల్లించింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆలోచించండి, కేవలం గృహజ్యోతి పెన్షన్స్ కోసమే 2,830 కోట్ల రూపాయలు 2,830 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ 200 యూనిట్లు ఉచితంగా వాడుకునేటువంటి పేదల కోసం విద్యుత్ శాఖకి కరెంటు శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్రీ పవర్ సంబంధించి అగ్రికల్చర్ పంప్ సెట్స్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున దాదాపు 29 లక్షల పంప్ సెట్లు ఉంటే ఈ పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు 27,970 అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి. 27,970 పంప్ సెట్లకి ఉచితంగా ఈరోజు కరెంటు ఎటువంటి రూపాయి కూడా వసూలు చేయకుండా ఈనాటి ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం రైతుల కోసం ఉచితంగా కరెంటు ఇస్తూ ముందుకు పోతాం. ఇటువంటి విషయాలన్నీ కూడా
ప్రజల దృష్టికి తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు కేవలం అక్కడ భూమి పూజ చేయటమే కాదు, మీ అందరితో మాట్లాడి వాస్తవ విషయాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే మాట్లాడుతూ ఉన్నాం. కొద్దిమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేదలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. నేను అడుగుతా ఉన్నాను, వారి 10 ఏళ్లలో మీరు ఏం చేయలేదో నేను చాలా స్పష్టంగా చెప్పగలను. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇయ్యలే. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. బంగారు తెలంగాణ చేస్తా అన్నారు, చేయలేదు. ఉద్యోగాలన్నీ నాశనం అయిపోయినాయి, ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి మీరు చెప్పినటువంటి వాగ్దానం. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు తగ్గకుండా ప్రాజెక్టులు కడతామని చెప్పారు. కృష్ణా నది పైన ప్రాజెక్టులు కట్టి నీళ్లని పారిస్తా అన్నారు. గోదావరి నది పైన ప్రాజెక్టులు కట్టి గోదావరి నీళ్ళని పారిస్తా అన్నారు. కృష్ణా నది పైన 10 ఏళ్లు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు, ఒక్క చుక్క నీళ్లు కూడా పారించలేదు. గోదావరి నది పైన కట్టక 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మీరు చూశారు. మరి ఏందయ్యా మీరు చేసింది? ఏం చేశారు 10 ఏళ్లు? ఏమీ లేదు. వాళ్ళు చేసిందల్లా ఒక్కటే. ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి, అంటే 100 రోజుల పని అనేటువంటి పిలుచుకునేటువంటి కార్యక్రమాన్ని ఆనాడు ప్రారంభోత్సవం చేసి నిధులు ఇస్తా ఉంటే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆ నిధులకి